వెల్కమ్ టు కుక్ ఎవ్రీడే. ఈరోజు మనం తయారు చేయబోతున్న కర్రీ బీరకాయ పెసరపప్పు. ఇందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి వాటర్ని ఇలా బాయిల్ చేసి ఇందులో పెసరపప్పు వేయండి. ఇది ఉడుకుతూ ఉండగా ఇందులో కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని ఇంకా పచ్చిమిర్చి, ఆనియన్స్ వేయండి. ఇందులో పసుపు వేయండి. ఇంకా కొంచెం ఆయిల్ వేయండి. దీన్ని బాగా ఉడకనివ్వండి. ఇలా కలిపిన తర్వాత ప్లేట్ని ఇలా పెట్టండి. కంప్లీట్గా క్లోజ్ చేయొద్దు. 10-15 మినిట్స్ తర్వాత ఇలా ఉడికిపోతుంది. ఇప్పుడు దీన్ని కలపండి. ఇలా కొంచెం మెత్తగా చేయండి. ఇంకో ప్యాన్ పెట్టి ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ వేయండి. ఇందులో జీలకర్ర వేయండి, ఆవాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, మెంతం వేసి ఇలా కలపండి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర కూడా వేయండి. ఇలా కలపండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. పసుపు వేయండి. కొంచెం సాల్ట్ వేయండి. దీన్ని బాగా కలపండి. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ పప్పుని ఇందులో వేసేయండి. బాగా కలపండి. కొన్ని వాటర్ పోయండి. ఇలా ఒక 10-15 మినిట్స్ ఉడకపెట్టి బౌల్లోకి తీసుకోవచ్చు. ఎంతో ఎమ్మీగా ఉండే బీరకాయ పెసరపప్పు కర్రీ రెడీ. Thanks for watching. For more videos, please subscribe to Cook Everyday.